సర్వే జన సుఖిన భవంతని. అలాంటి మాట బైబిల్ మొత్తం నుంచి ఎక్కడైనా ఒకటి చెప్తారు. ఎవరైనా మీకు తెలిసిన పాస్టర్కి ఫోన్ చేయండి లైవ్ లో. అంతకంటే ఉన్నతమైన వచనం ఒకటి చూపిస్తాను. మత్తయి సువార్త 5:44 వచనంలో, నీ శత్రుని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బోధిస్తూ ఉన్నాడు. పాస్టర్గా చలామణి అవుతున్న నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు మాటల్ని ఆచరించట్లే నీకు ప్రూవ్ చేస్తా. ఈ వీడియో మొత్తం చూడు. శత్రుని ప్రేమించు అని అంటూనే నెక్స్ట్ సెకండే నువ్వు మళ్ళీ శ్రీకృష్ణుని ద్వేషిస్తున్నావు. ఆయనను ప్రేమించు కదా. ఇంకొకటి ఏమంటున్నావు, నువ్వు నిన్ను హింసించిన వాడి కోసం ప్రార్థన చేయమంటున్నావు కదా. నీ దగ్గర ఎవరైనా 1,00,000 రూపాయలు 50,000 తీసుకున్నారు, వాడు తిరిగి ఇవ్వట్లేదు, నిన్ను మర్చిపోయాడు, నీ ఫోన్ కాల్స్ ఎత్తట్లేదు, వాడి కోసం ప్రార్థన చేస్తావా? ఆచరించే దమ్ము ఉంటేనే మాట్లాడాలి, ఊరికే బట్టి కొడితే సరిపోదు. నీ శత్రువుని ప్రేమించు అంటే ఎవరైనా ప్రభు లాంటి వాడు, గొప్పవాడు, ఎన్లైటెన్ బీయింగ్ ఎవరైనా శత్రుని ప్రేమించు అని అంటే రియల్గా నీ శత్రుని ప్రేమించమని చెప్పట్లే ఆయన. ఆయన ఏం చెప్తున్నాడంటే శత్రు బయట లేడు, నీ లోపలే ఉన్నాడు, నీ అజ్ఞానమే నీ శత్రువు అని చెప్తున్నాడు. నా దేవుడే గొప్ప, నా వచనమే గొప్ప, నా దేవుడు చెప్పిన ఒక వచనమే గొప్ప, నా మతమే గొప్ప, వేరే వాళ్ళందరూ వేస్ట్ గాలు, ఆ నేను ఏదైతే ఉన్నదో అది నీ శత్రువు అని చెప్తున్నాడు ఆయన. అది నీకు అర్థమవుతుందని నేను నీతో ఎక్స్పెక్ట్ చేయడం అనేది నా మూర్ఖత్వం. నీ శత్రువుని ప్రేమించు అని అంటే నేను నీ శత్రువుని కాదు, నీ అజ్ఞానమే నీ శత్రు. నా మతమే గొప్పది అనే అహంకారం ఉంది కదా, అది నీ శత్రు. జై శ్రీరామ్.